హై ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాటు వైద్యం. ఈరోజు మనం అంగ పరిమాణాన్ని పెంచే ఒక సులువైన ఇంట్లో చేసుకోదగ్గటువంటి ఒక చిట్కాని చెప్తానండి. నేను ఇంత ముందు కూడా ఈ అంగ పరిమాణం పెంచడం కోసం చాలా రకాలైనటువంటి చిట్కాలు చెప్పాను, చాలా రకాల ఔషధాల గురించి చెప్పాను, అండ్ మా వద్ద అందుబాటులో ఉన్నటువంటి ఔషధాల గురించి కూడా చెప్పాను. సో అదే విధంగా మీరు కూడా, అంటే అందరూ ఔషధాలు కొనుక్కోలేకపోవచ్చు కాబట్టి మనం ఇంట్లోనే చేసుకునే ఒక సులువైన చిట్కా చెప్తానండి. దీనికి కావాల్సిందల్లా గేదె నెయ్యి. గుర్తుపెట్టుకోండి, గేదె నెయ్యి తీసుకోండి. దానిని ఒక బౌల్లో తీసుకొని వేడి చేయండి. ఈ వేడిగా ఉన్నప్పుడు దీనిలో ఒక చెంచాడు, నేను 4 ఐటమ్స్ చెప్తానండి. ఆ 4 ఐటమ్స్ అందులో వేయండి. వస, అన్ని సమభాగాలుగా వేయాలి. వసనే వచ అని కూడా పిలుస్తూ ఉంటారు, వస అంటారు. సో అదేవిధంగా పిప్పలి, వస, పిప్పలి, చెంగల్వ కొస్టు, ఇది మనకు ఆయుర్వేద షాప్లో లభిస్తుంది. అశ్వగంధ, ఇవన్నిటిని సమభాగాలుగా, అంటే అర చెంచేస్తారా సరిపడే విధంగా ఈ గేదె నెయ్యిలో వేసి బాగా మరగనివ్వండి. బాగా మరిగిన తర్వాత అప్పుడు దాన్ని వడబోసుకొని ఈ ఏదైతే ఆయిల్ తయారైందో ఈ ఆయిల్ని ప్రతిరోజు అంగం మీద మంచిగా మర్దన, ఇలా మంచిగా మర్దన చేయాలి. అట్లా ఒక 10 to 15 minutes, మరీ గట్టిగా కాకుండా మరీ మెత్తగా కాకుండా వన్ డైరెక్షన్ లోనే చేయాలి. ఇలా అనకూడదు, వన్ డైరెక్షన్ లోనే చేయాలి. ఇలా చేయడం వల్ల అంగం మీద ఉన్నటువంటి నరాలలో బలము, అదేవిధంగా వాటి చలనము అనేది కదిలి అక్కడ కొంచెం మజిల్ అనేది ఇంప్రూవ్ అవ్వడం అనేది జరుగుతుంటుంది. సో ఆ విధంగా మరి గట్టిగా మరి మెత్తగా రాకుండా మీడియంగా మసాజ్ చేసుకోండి. అలా మసాజ్ చేసిన తర్వాత ఒక అర్ధ గంట సేపు అలాగే ఉంచుకున్న తర్వాత, ఒకవేళ రాత్రి అయితే అలాగే పడుకున్నా కూడా ఏం కాదు, ఇలా చేసుకున్న తర్వాత శుభ్రపరచుకోండి, లేదంటే ఉదయాన్నే శుభ్రపరచుకోవచ్చు. దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్, సమస్యలు ఉండవు. ఇది కంటిన్యూగా 3 నుంచి 4 నెలల పాటు కనుక ఉపయోగించినట్లయితే ఇది అంగం యొక్క పొడవు, లావు రెండింటికి కూడా చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది, వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్. సో ఎవరైనా సరే ఇలాంటి చిన్న చిన్న వాటితో ఇంట్లో మీరు ప్రయత్నం చేయండి, తప్పకుండా మంచి ఫలితాన్ని పొందుతారు. ఇది చేసే సందర్భాలలో హస్తప్రయోగం మాత్రం ఎక్కువగా చేయకూడదు, అస్సలు చేయకూడదు అని నేను చెప్పడం లేదు. బట్ చాలా నిదానంగా, చాలా సులువుగా అంటే ఇలాంటి స్మూత్ గా చేసుకుంటే ఏ సమస్యలు ఉండవు. టైట్ పాయింట్లు, టైట్ అండర్ వేర్లు వేసుకోకూడదు. వీలైతే రాత్రి పూట అండర్ వేర్ లేకుండా ఓన్లీ షార్ట్ మీద పడుకునే ప్రయత్నం చేయండి, ఓకేనా? ఈ జాగ్రత్తలు తీసుకుంటూ మీరు చెప్పినట్టుగా, అంతేగాని వేరే పథ్యం దీనికి ఏమి ఉండదండి. ఎలాంటి పథ్యం ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. హ్యాపీగా మీరు చెప్పిన విధంగా మంచిగా మర్దన చేసుకోండి. ముందు ఎరుపు భాగానికి తాకినా కూడా పెద్ద ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు, కానీ మామూలుగా దానికి మసాజ్ చేయవలసిన అవసరం అయితే లేదు. సో అంతేకాకుండా అంగము బెండున్న, అంటే కొంతమందికి అంగం వంకరగా ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ లెఫ్ట్ కు వంగి ఉందనుకోండి, అంటే అర్థం ఏంటంటే ఇక్కడ నరాలు పెరిగాయి, ఇటు పెరగలేదు, ఇటు సాగుదల లేదు అని అర్థం. అప్పుడు దానికి ఆపోజిట్ డైరెక్షన్ లో మీరు మసాజ్ చేస్తూ ఉండాలి. అలా చేయడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి నరాలలో కూడా పెరుగుదల వచ్చేసి అంగ పరిమాణం అనేది స్ట్రేట్ గా అవడం. ఎక్కడైనా సరే మీకు ఎక్కడ బెండ్ అనిపిస్తే అక్కడ మంచిగా దానికి ఆపోజిట్ డైరెక్షన్ లో మీరు మర్దన చేస్తూ ఉండండి. ఇలా చేయడం వల్ల అంగం యొక్క వంకరలు కూడా, చాలా మందికి వంకరలు ఉన్నాయి, సో ఇలాంటి వంకరలు కూడా పోవడానికి ఈ చిట్కా చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. దీనిని మనం తయారు చేసుకొని ఎన్ని రోజులైనా సరే నిల్వ పెట్టుకోవచ్చు. దీన్ని మనకు ఎలాంటి ఖరాబ్ అవ్వడానికి కానీ ఎక్స్పైర్ అవ్వడానికి ఇందులో ఏ ఔషధాలు లేవు, అన్నీ కూడా లాంగ్ ఎక్స్పైరీ ఉన్నటువంటి, కాబట్టి ఎలాంటి ఔషధాలు కూడా మీకు ఎక్స్పైర్ అవ్వడానికి ఏమీ ఉండదు. రోజు చేసుకోవాలని కూడా ఏం లేదు, ఒకసారి తయారు చేసుకొని పెట్టుకొని మీరు కంటిన్యూగా వాడుకోవచ్చు, ఓకే? లేదా ఇంకా ఫైనల్ గా నేను చెప్పేది ఒకటే, ఒకవేళ మీకు మా వద్ద ఉన్నటువంటి ఔషధాలు, ఎక్సైజ్ ఆయిల్ ఉంది మన దగ్గర. ఈ ఆయిల్ సుమారుగా 18 రకాలైనటువంటి మూలికలతో తయారు చేస్తాం, అందులో ఇవి కూడా ఉన్నాయి. సో వాటితో పాటు తయారు చేస్తాము. ఇవన్నీ కూడా చాలా అద్భుతమైనటువంటి శుద్ధి చేయబడినటువంటి ఔషధాలతో తయారు చేసినటువంటి ఈ ఆయిల్ వచ్చేసి మన వద్ద అందుబాటులో ఉంది. ఏదైనా సరే కంటిన్యూగా 4 నెలలు మాత్రం ఖచ్చితంగా వాడాల్సిందే. ఒకవేళ మీరు ఆ ఆయిల్ తెప్పించుకోవాలి, మన దగ్గర ఇప్పుడు ఉన్న వాటిలో ఇది హై డిమాండెడ్, ఎందుకంటే చాలా మంది దీన్ని వాడుకొని మంచి ఫలితాన్ని పొందడం జరిగింది. అందరికీ ఒకే రకమైనటువంటి ఫలితం రాకపోయినా ఖచ్చితంగా ఫలితం మాత్రం ఉంటుంది, రిజల్ట్ మాత్రం ఉంటుంది. బట్ ఒక్కొక్కరి బాడీ తత్వాన్ని బట్టి, వారి యొక్క అంటే వాడు వాడుకునే విధానాన్ని బట్టి అది ఖచ్చితంగా తేడా అనేది రావడం జరుగుతుంది. కాబట్టి ఒకవేళ ఎవరైనా కావాలి, ఆర్డర్ చేసుకుంటాం అనుకుంటే కనుక కింద స్క్రోల్ నెంబర్స్ కి ఫోన్ ద్వారా, వాట్సాప్ ద్వారా, లేదా కింద డిస్క్రిప్షన్ ఉన్న మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలని, సూచనలు, మెడిసిన్స్ కూడా పొందవచ్చు. ఒకవేళ మీరు రాలేని పరిస్థితుల్లో ఉంటే మీరు ఆర్డర్ చేసుకుంటే కొరియర్ ద్వారా కూడా మెడిసిన్ ని మేము కొరియర్ చేస్తాం, మీ ఇంటి వద్దనే తీసుకొని అక్కడనే వాడుకోవచ్చు. ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కనుక కింద డిస్క్రిప్షన్ మన గ్రూప్ ఉంటుందండి, గ్రూప్ ద్వారా కూడా జాయిన్ అవ్వచ్చు. అండ్ ఇంకా ఏదైనా తెలుసుకోవాలని కూడా నన్ను సంప్రదించండి. నా వీడియోస్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ.